అమెరికాలో దేవరా మూవీ రికార్డ్స్ ని కొట్టలేకపోయినా పుష్ప 2 మూవీ వచ్చేసి అయితే బుకింగ్స్ అయితే ఆల్రెడీ చాలా రోజుల ముందే ఓపెన్ అయితే చేసేసారు. ఓపెన్ చేసిన వెంటనే నేను 2 వీడియోస్ కూడా చేశాను. దాని మీద పుష్ప 2 అల్టిమేట్ గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, యుఎస్ లో బుకింగ్స్ కూడా బాగున్నాయి అని చెప్పి. అయితే ఇప్పుడు వచ్చేసి అయితే దేవరా మూవీ రికార్డ్స్ ని అంటే దేవరా మూవీ బుకింగ్స్ ద్వారా పెట్టిన రికార్డ్స్ ని పుష్ప మూవీ అయితే కొట్టలేదనే చెప్పాలి. ఏంటా రికార్డ్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకి వెళ్తే దేవరా మూవీ ట్రైలర్ రిలీజ్ కాక ముందు వచ్చేసి అంటే రేపు ట్రైలర్ రిలీజ్ అయితే అంటే ఈ రోజే వచ్చేసి దేవరా మూవీ అమెరికాలో 1 మిలియన్ ప్రీమియర్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. నేను వీడియో కూడా చేశాను, మీరు వెళ్ళైతే చూసుకోవచ్చు. ట్రైలర్ కి ముందే 1 మిలియన్ ప్రీమియర్స్ అయితే కొట్టడం అయితే జరిగింది నార్త్ అమెరికాలో. ఇప్పుడు పుష్ప 2 మూవీ చూసుకుంటే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ కు ముందు అయినా కూడా మూవీకి ఇంకా 1 మిలియన్ అనేది అయితే ఇంకా రాలేదు. ఇంకా 850 దగ్గర అయితే ఉందనే చెప్పాలి పుష్ప 2 మూవీ. సో దీని ద్వారా అర్థమైంది ఏంటి, ట్రైలర్ రిలీజ్ కాకముందే జూనియర్ ఎన్టీఆర్ గారు $1 మిలియన్ అయితే అమెరికాలో కొట్టడం అయితే జరిగింది. పుష్ప 2 అయితే కొట్టలేదనే చెప్పాలి. కొట్టలేకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. ఆ రీజన్స్ అన్ని మనం చెప్పుకుంటే వీడియో పెద్దదవుతుంది. బట్ కొన్ని అయితే చెప్తాను. పుష్ప 2 మూవీ ఇంత సీక్వెల్ గా రిలీజ్ అయ్యి ఎందుకు కొట్టలేదంటే మాత్రం ఒకటి అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీ ఉంది కదా, కల్కి మూవీ వచ్చేసి అయితే అమెరికాలో కొన్ని చోట్ల నష్టాలు అయితే చూసింది. ఎస్పెషల్లీ కన్నడ లాంటి ఏరియాలో అమెరికాలో అయితే నష్టాలు అయితే ఎక్కువగా అయితే ఉంది. మూవీకి $18 మిలియన్ వచ్చినప్పటికి కూడా అమెరికాలో కొన్ని చోట్ల నష్టం అయితే చూసింది. ఆ నష్టాలు తిరిగి ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్లు మన కల్కి మూవీని అయితే రిలీజ్ చేశారు. దేవర మూవీని కూడా అలాగే రిలీజ్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ కూడా వాళ్ళే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పుష్ప 2 మూవీని నార్త్ అమెరికాలో కెనడా ఏరియాలో వచ్చేసి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. దేవర మూవీకి ఈ టైం కి అప్పుడు ట్రైలర్ నుంచి దాదాపు $100K వరకు అక్కడ నుంచి కలెక్ట్ చేయడం అయితే జరిగింది, బుకింగ్స్ అవడం జరిగింది. సో అలాంటి ఏరియాలో ఇంకా బుకింగ్స్ అనేది ఓపెన్ అయితే చేయలేదు పుష్ప 2కి. ఎందుకంటే కల్కి మూవీ లాసెస్ ని మనీ రిటర్న్ ఇస్తే అంటే కల్కి మూవీ అనేది ఎవరు రిఫండబుల్ అమౌంట్ అనమాట. మూవీ ఒకవేళ ఫ్లాప్ అయినా మూవీ కలెక్షన్స్ రాకపోయినా వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనేది రిటర్న్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇక్కడ వాళ్ళ అమౌంట్ ఇంక ఇవ్వలేదు, మీ మూవీని ఇక్కడ రిలీజ్ చేయనియము, మూవీ ఇక్కడ థియేటర్ ఇవ్వమని చెప్పి పుష్ప 2 మూవీని అయితే అక్కడ థియేటర్ అంటే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఈ విధంగా ఉన్నా కూడా దేవర మూవీ అయితే ట్రైలర్ రిలీజ్ కు ముందే 1 మిలియన్ అయితే కొట్టడం జరిగింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత 1.1 మిలియన్స్ అయితే వెళ్ళిపోయింది. పుష్ప 2 మూవీ ఇంకా 8 కడే ఉంది. యూఎస్ అయినప్పుడు కూడా దేవర మూవీ దాదాపు 9 దాకా అయితే వెళ్ళింది. బట్ పుష్ప మూవీ ఇంకా 850 దగ్గర ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరు రేంజ్ ఏంటి, ఎవరు స్థాయి ఏంటి అని నేను మాట్లాడను. చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారిది ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది యుఎస్ లా తన మూవీ నుంచి. అది కూడా కొరటాల శివ వచ్చిన డైరెక్టర్ మూవీ. సుకుమార్ కొంచెం పెద్ద తేడా ఉంటుంది, అయినా కూడా ఈ రేంజ్ లో అయినా కూడా ఈ రేంజ్ లో తారకన్న కొట్టాడంటే అర్థం చేసుకోండి. ఒకటే దేవర మూవీతో ఈ నెంబర్స్ పెట్టారంటే రేపు డ్రాగన్ మూవీస్ తో మీ ఇమాజినేషన్ మించి అయితే రేపుకలేకైతే ఉంటాయి, మీ ఇమాజినేషన్ మించి అయితే కలెక్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.